పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో పెను ప్రమాదం తప్పింది. వినాయక స్వామి గుడి సమీపంలో అదుపు తప్పి కారు చెట్టును ఢీకొట్టింది. కారు నుజ్జైపోయింది. 4 గాయాలయ్యాయి. తిరుమల నుంచి తిరుగు ప్రయాణంలో తిరుపతికి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డ వారిని బెంగళూరుకు చెందిన వారిగా గుర్తించారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో పెను ప్రమాదం తప్పింది. వినాయక స్వామి గుడి సమీపంలో అదుపు తప్పి కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జైనా ప్రయాణికులకి ఏం జరగనట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, అసలేం జరిగింది? నిన్న కర్ణాటక నుంచి తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం వెళ్ళేటప్పుడు ఘాట్ రోడ్ లో ప్రమాదం జరిగింది. కారు అతివేగంగా పోవడంతో అదుపు తప్పి పక్కన ఉన్న పెట్టుకోటను గురుకుని బోల్తా పడడంతో లోపల ఉన్న బెలూన్లు కూడా ఓపెన్ అయిన పరిస్థితి. దాదాపు కారులో 6 మంది ఉన్నట్టు కూడా ఇప్పుడుగా గుర్తించిన పరిస్థితి ఉంది. దేవుడి వల్ల అక్కడ 6 మంది కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. దీంతో ఆ గాయపడిన వాళ్ళందరినీ కూడా తిరుపతి హాస్పిటల్ తరలించి చికిత్స అందించారు. కారుని మాత్రం వాళ్ళు టీటీ వెహికల్లో కిందకి దించుకొచ్చారు. ఏదేమైనా తిరుమల ఘాట్ రోడ్ లో ఇటీవల ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. వచ్చే భక్తులందరూ కూడా వాహనదారులందరూ కూడా ఘాట్ రోడ్ లో ఆది చూసి వెళ్లాల్సిన అవసరం ఉంది. తిరుమల ఘాట్ రోడ్ లో ఒక మరమ్మతు పనులు కూడా జరుగుతున్న పరిస్థితిలో చాలా నెమ్మదిగా వెళ్లాల్సిన అవసరం ఉంది. భక్తులందరూ కూడా సమయాన్ని పాటించి తమ వాహనాల్లో చాలా నెమ్మదిగా వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇలాగే తిరుమలలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులందరూ కూడా జాగ్రత్తగా చూసుకోవాలని కూడా టీటీఐ చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.